రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. చాలామంది తాము అతి కష్టం మీద రోజులు వెల్లదీస్తున్నామని అంటూ ఉంటారు. నెలవారీ ఖర్చులకు వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేక అవస్థలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారి సంభాషణ మీరు ఎప్పుడైనా విన్నారా? అనేక సార్లు వాళ్ళ మాటల ధోరణి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు జీవితంలో విజయం సాధించిన వారిని, మందలో ఒక్కరిగా తలెత్తుకొని తిరిగే వారిని నిందిస్తూ ఉంటారు. ఓ వాడో పెద్ద దుర్మార్గుడు, వాడు పచ్చి మోసగాడు అని అంటూ ఉంటారు. ఇతరుల దగ్గర అలా విమర్శిస్తూ ఉంటారు. ఇలా అనేవారు, ఇలా విమర్శించేవారు లేమి, కొరతతో బాధపడడానికి కారణం ఇదే. ఎందుకంటే వాళ్ళు దేన్నైతే తమ హక్కు అని వాదించారో, కావాలని అడిగారో దానినే వాళ్ళు ఎప్పుడూ నిందిస్తూ ఉంటారు. తమలోని అసూయతో తమ కన్నా ధనవంతులైన వారి గురించి విమర్శిస్తూ ఉంటారు. ఇతరుల సౌభాగ్యం మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే ఏమవుతుందంటే సంపద తన రెక్కలు విప్పుకొని అత్యంత వేగంతో దూరంగా పారిపోతుంది. ఎందుకంటే మీకన్నా అధికంగా సంపద ఉన్న వారిని నిందించడం, విమర్శించడం వంటివి చేస్తే సంపద మీ నుంచి దూరంగా పారిపోతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్గా సంపద అంటే మీకు ఇష్టం లేదు అని మీ మాటల ద్వారా, మీ భావనల ద్వారా తెలియజేస్తున్నారు. డబ్బు సంపాదించడంలోని ఒక సాధారణమైన అడ్డంకి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనేక మంది జీవితాల్లో డబ్బులు లేకపోవడానికి ఒక భావన కారణంగా ఉంది. దీని గురించి మనలో చాలామంది అతి కష్టం మీద తెలుసుకుంటారు. ఆ భావన ఏమిటంటే అసూయ. ఎస్, ఉదాహరణకి మీరు మీ పొరుగింటి వాడు ఉన్నారు. మీకు ఈ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మీరు పాజిటివ్గానే ఉంటారు. కానీ మీరంటే అతనికి పడదు. అతడు నెగిటివ్గా ఉండడం వలన అతనంటే మీకు నచ్చదు. మీ ఇద్దరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్ళారు. మీరు 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. అతడు 1,00,000 రూపాయలు తన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటున్నాడు. మీకంటే పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం చూస్తే అది మీకు అసూయ కలిగిస్తుంది కదా. ఈ అసూయ మనకు మంచి చేయదు. కాబట్టి అటువంటి భావనను మీరు అధిగమించాలంటే మీరు మీతో ఇలా చెప్పుకోండి. అతను డబ్బులు డిపాజిట్ చేస్తుంటాడు కదా, అప్పుడు మీరేమనుకుంటారంటే ఆహా ఎంత బాగుందో, ఆయనకున్న సంపద చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది, ఆయన మరింత ధనవంతుడు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అని అనుకోండి. అది మీకే మంచి చేస్తుంది. లేదంటే ఈర్ష్య, అసూయలకు మన మనస్సులో తావు ఇవ్వడం వలన అది వినాశనం కలిగిస్తుంది. ఎందుకంటే అది మిమ్మల్ని నెగిటివ్ స్థితిలో ఉంచుతుంది. అందువల్ల సంపాదన మీ వైపుకు రావడానికి బదులుగా దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకొకరి సంపదని, సౌభాగ్యాన్ని చూసి మనకి కోపం వచ్చినా లేదా చిరాకు కలిగినా తక్షణం మీరు అన్ని విధాలుగా ఆయన మరింత సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అదే మీ మనస్సులో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తుడిచిపెడుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్కున్న ధర్మాన్ని అనుసరించి అధిక సంపద మీ వైపు ప్రవహిస్తుంది. అవసరం లేనివి మాట్లాడకండి, ఎరుకతో మాట్లాడండి. ఎందుకంటే కొంతమంది పని పూర్తి చేయడానికి తగినంత డబ్బు లేదు, డబ్బు సరిపోదు, నా ఇంటిని పోగొట్టుకుంటున్నాను ఎందుకంటే తీసుకున్న డబ్బు చెల్లించలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి కథలు చెప్తున్నప్పుడు ఇలాంటివే ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతాయి. చెప్తున్న వారికే కాదు, వింటున్న మీకు కూడా అలాంటివి మీ జీవితంలోకి వచ్చేస్తాయి. మీ భవిష్యత్తు గురించి భయపడుతుంటే మీరు నెగిటివ్ పరిస్థితులను ఆకర్షిస్తున్నట్లే. మీ సబ్కాన్షియస్ మైండ్ మీ భయాన్ని, మీ వ్యతిరేక వాక్యాన్ని మీ కోరికగా స్వీకరిస్తుంది. తనదైన పద్ధతిలో మీ జీవితంలోని అడ్డంకులు, ఆలస్యాలు, లేమి వంటి పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి తన దగ్గర సంపద ఉందని భావించాడనుకోండి, సంపద ఉందని భావించే వ్యక్తి అకౌంట్లోకి మరింత సంపద వచ్చి చేరుతుంది. తన దగ్గర తక్కువ సంపద ఉందని భావించే వ్యక్తి అకౌంట్లోకి మరింత తక్కువ వస్తుంది. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎంత జమ చేస్తే అది అన్ని రెట్లు అధికంగా పెంచుతుంది. అందుకే ప్రతిరోజు పొద్దున లేస్తూనే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో సమృద్ధి, సక్సెస్, సంపద, శాంతికి సంబంధించిన ఆలోచనలను జమ చేయండి. ఇలాంటి అంశాల మీదే ధ్యానం చేయండి. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా మనసులో వాటి గురించి ఆలోచించండి. అలాంటివి పాజిటివ్ అఫర్మేషన్స్, మనీ అఫర్మేషన్స్ వింటే జమ అవుతాయి. ఈ నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీరు జమ చేసే రాశిలాగా చేరి మీకు సమృద్ధిని, సౌభాగ్యాన్ని కలగజేస్తాయి. ఓ నేను ఇలాగే చేశాను అయినా ఏమీ జరగలేదు అని మీరు అనడం నాకు వినిపిస్తుంది. మీరు ఎంత అఫర్మేషన్ చేసుకున్నా మీకు ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఐఎమ్ రిచ్, ఐఎమ్ గ్రేట్, నేను నెలకి 1,00,000 రూపాయలు ఆపై సంపాదించాను అని చెప్పుకున్న 10 నిమిషాల తర్వాత మీరు మీ మనసులో ఏవో భయాలు పెట్టుకున్నారు. దాని మూలంగా మీరు మొదట్లో తీసుకున్న ప్రమాణాలు, అఫర్మేషన్స్ అన్నీ నిర్వీర్యం అయిపోయాయి. మీరు నేలలో ఒక విత్తనం నాటాక అదే రోజు దాన్ని మళ్ళీ తవ్వి తీసేయరు.
అది వేళ్ళు పెంచుకొని మొక్కగా పెరిగేలా చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం మీరు అఫర్మేషన్ చెప్పుకున్న రోజు మార్పు కనిపించేయాలి, మార్పు వచ్చేయాలి. అవుతుందా? విత్తనం పెరిగే విధంగానే మీరు చెప్పుకునే అఫర్మేషన్స్ కూడా పెరుగుతుంది. అర్థమైందా? ఇంకా ఏంటంటే మీ నోటి నుంచి నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను అనే మాట రాబోతుందనుకోండి, దాన్ని చెప్పకండి. నేను అన్న తర్వాత ఆ నెగిటివ్ వాక్యాన్ని ఆపేసి నేను అన్ని విధాలుగా డబ్బు సంపాదించి సమృద్ధిని సాధిస్తాను, ఇలాంటి వాక్యాలతో నిర్మాణాత్మకమైన వాక్యంగా మార్చండి. సంపదకు నిజమైన మూలం ఏమిటంటే, నేను గట్టిగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి సంపద మీదే అని, మీ జీవితంలో అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందని ఒప్పించగలిగితే అది ఏ రూపం ధరించినప్పటికీ మీకు ఎప్పుడు చివరి వరకు దొరుకుతూనే ఉంటుంది. అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు డబ్బు మీకు నోట్ల రూపంలోనూ, నోట్ల కట్ల రూపంలోనే కాదు, వస్తువుల రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో, డిస్కౌంట్స్ రూపంలో, రిఫండ్స్ రూపంలో, గిఫ్ట్స్ రూపంలో, లాటరీ రూపంలో, ఫ్రీగా వస్తువుల్ని పొందడం రూపంలో, ఇలా ఎన్నో రూపాల్లో వస్తూ ఉంటుంది. అర్థమైందా? అయితే మీరు వెల్త్ గురించి చేసిన సంకల్పం ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఈ సబ్జెక్ట్ని అప్పుడప్పుడు ఫాలో అయ్యే చాలామంది, అవును మీరు కరెక్ట్గానే విన్నారు, అప్పుడప్పుడు, ఎస్ అప్పుడప్పుడు ఫాలో అయ్యే చాలామంది నేను ఎన్నో వారాలుగా, నెలలుగా ఎంతో ధనవంతుడిని, నేను ఎంతో ఐశ్వర్యవంతుడిని అని అంటూ ఉన్నాను, అయినా నాకేమీ జరగడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళేం చేస్తుంటారంటే, నేను ఐశ్వర్యవంతుడిని, నేను ఎంతో ధనికుడిని అని అన్నప్పుడు వాళ్ళు తమ మనసులో తమకు తామే అబద్ధాలు చెప్పుకుంటున్నామని భావిస్తున్నారు. దానివలన ఫలితం రావట్లేదు. మనం చెప్పే అఫర్మేషన్స్ నిజం కావాలంటే ముందుగా మనం కాన్షియస్గా అది నిజమని మనం నమ్మాలి. అవును నేను చెప్తుంది నిజం అని మనం నమ్మాలి. మనం ఆ మాటని నమ్మితే మన సబ్కాన్షియస్ మైండ్ ఆర్ యూనివర్స్ ఈ వ్యక్తి దేన్ని నమ్ముతున్నాడో దాన్ని ఇద్దాం అని మనం చెప్పేదాన్ని నిజం చేస్తుంది. అర్థమైందా? ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నేను ధనవంతుడినని నేను అలసిపోయే వరకు రూఢిగా అంటూ వచ్చాను, ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి అన్నాడు. దీంతోపాటు ఇంకో మాట కూడా అన్నాడు, జాగ్రత్తగా వినండి, ఇవి చెప్పుకున్నప్పుడు అవి నిజం కావు అని కూడా నాకు తెలుసు అన్నాడు. అంటే ఇక్కడ తన మాటల్ని సబ్కాన్షియస్ మైండ్ రిజెక్ట్ చేసింది. ఎందుకు? అతను బయట అన్నదానికి తను వ్యతిరేకంగా నమ్మాడు. దానివలన వ్యతిరేకమైన ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన అఫర్మేషన్కి లేదా మీరు చేసిన ప్రమాణానికి లేదా మీరు చేసే ప్రార్థనకి ఒక ప్రత్యేకత ఉండి అది మానసిక సంఘర్షణను సృష్టించినప్పుడు అది అద్భుతమైన విజయం సాధిస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు నిజమని నిజంగా భావించి అనుభూతి చెందిన దాన్ని స్వీకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నిజమని భావించి అనుభూతి చెందిన దాన్ని స్వీకరిస్తుంది, అంతేకాని మీ వ్యర్థ పదాలు, నిరర్ధక వ్యాఖ్యలను కాదు. మీ సబ్కాన్షియస్ మైండ్ బలమైన ఆలోచనలను, బలమైన నమ్మకాన్ని స్వీకరిస్తుంది. అలాగే మీరు సంపదకు ఉన్న ఒక గొప్ప మానసిక అవరోధాన్ని తుడిచిపెట్టండి. ఎందుకంటే ఎవరో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకుంటున్నాడని మీరు అతని గురించి విచారించకండి, బాధపడకండి. మీ అనుమానం నిజమైతే ఆ వ్యక్తి తన మనోధర్మాన్ని వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడన్న విషయం మీకు తెలుసు. కాలక్రమాన మనస్సు యొక్క నియమం అతనిలో పరిణామం తీసుకొస్తుంది. ఇంతకుముందు చెప్పిన కారణాల వలన మీరు మాత్రం అతన్ని విమర్శించకండి, అందులో జాగ్రత్త వహించండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ సంపదకు అడ్డు అవరోధం మీ సొంత మనసులోనే ఉంది. మీరే దాన్ని తొలగించగలరు. ఎలా అంటే ప్రతి ఒక్కరితో మంచి మానవ సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మీరు దాన్ని సాధించవచ్చు. కొన్ని ముఖ్యమైన విషయాలు: అతి సులభమైన మార్గంలో ధనవంతుడిని అవుదామని నిర్ణయం తీసుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ సాయంతో దాన్ని సాధించండి. నిద్రపోవడానికి ముందు సంపద అనే పదాన్ని నెమ్మదిగా, తీపిగా ఒక 5 నిమిషాల పాటు మీలో మీరే అనుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ మీ జీవితంలో సంపదను తీసుకొస్తుంది. సంపద అనే భావన సంపదని సృష్టిస్తుంది. దీన్ని అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోండి. నా సేల్స్ ప్రతిరోజు పెరుగుతున్నాయి, నేను ముందుకు వెళ్తున్నాను, నేను అభివృద్ధి సాధిస్తున్నాను, ప్రతిరోజు అధిక ధనవంతుని అవుతున్నాను అని ప్రతిరోజు చెప్పుకోండి. ఇలా మళ్ళీ మళ్ళీ అనుకోవడం ద్వారా మీ సంపద రెట్టింపు అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.